బ్లైండ్ IP71 కూడా చూసేసాను, ఇంకా సేపట్లో అప్లోడ్ చేస్తాను. అసలు ఈ బ్లైండ్ సినిమా జియో సినిమాలో రిలీజ్ అవుతుందని నాకు తెలియదు. 2 hours దీని రన్ టైము. ఇంకో విచిత్రం ఏంటంటే స్టార్టింగ్ 5 minutes చూస్తే కానీ తెలియలేదు ఇది నయనతార గారు మెయిన్ లీడ్లో 2021లో హాట్స్టార్లో రిలీజ్ అయిన నేత్రికన్ అనే మూవీకి రీమేక్ అని. ఆ సినిమానే బ్లైండ్ అనే హాలీవుడ్ సినిమాకి రీమేక్. మళ్ళీ అదే పేరుతో జియో సినిమా సోనం కపూర్ గారితో తీసి దాన్ని మళ్ళీ తెలుగులోకి డబ్ చేశారు. ఈ సౌత్ సినిమాలు రీమేక్ చేసి మళ్ళీ సౌత్ లాంగ్వేజ్లోకి ఎందుకు వదులుతున్నారో జియో సినిమాకి తెలియాలి. ఇక సినిమా చూసాక నాకైతే నయనతార గారి నేత్రికన్ వెర్షన్నే బెటర్ అనిపించింది. అలా అని ఇది బాలేదని కాదు, ఎందుకో నాకు బ్లైండ్ పర్సన్గా నయనతార గారి యాక్టింగ్నే కట్టిపడేసింది. ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేత్రికన్నే బాగుంది. ఈ బ్లైండ్ సినిమాలో స్లో సీన్స్ ఎక్కువ, కాకపోతే ఈ బ్లైండ్ ఫారెన్లో షూట్ చేశారు, నేత్రికన్ మన దగ్గర షూట్ చేశారు. సీన్స్ అన్నీ కూడా సేమ్నే, ప్రెజెంటేషన్నే చేంజ్ చేశారు. సో రివ్యూని సింపుల్గా తేల్చేస్తాను. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. అలాగే ఇన్స్టాలో క్రియేట్ చేసిన అఫీషియల్ అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఏ రివ్యూ ఇవ్వబోతున్నానో అప్డేట్స్ కోసం నచ్చితే ఫాలో అవ్వండి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సింపుల్, అమ్మాయిలు పట్టుకునే సైకో కిల్లర్ ఉంటాడు. ఆ సైకోని బ్లైండ్ మరియు ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అయిన సోనం కపూర్ గారు ఎలా పట్టుకున్నారు అన్నది స్టోరీ. రేటింగ్ని మైనస్ పాయింట్స్ని చూసే ముందు ప్లస్ పాయింట్స్ చూద్దాం. సైకోకి ఫ్లాష్ బ్యాక్ ఏం లేకపోయినా ఈ వర్షన్లో సైకో యాంగిల్ కొంచెం బాగుంది. యాక్టర్ ఎవరో కానీ బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాతో సోనం కపూర్ గారు నయనతార గారిని బీట్ చేయలేదు అన్నది వాస్తవం, కానీ స్టిల్ ఈ సినిమాకి ఈమె సైడ్ నుండి బ్లైండ్ గర్ల్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ ఆబ్వియస్లీ ఫారెన్ షూటింగ్ కాబట్టి సినిమా టోన్కి తగ్గట్టుగా ఉంది. తెలుగు డబ్బింగ్ కొంచెం పర్లేదు, మిగతా జియో సినిమాలతో పోలిస్తే ఇందులో తెలుగు డబ్బింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఈజ్ టూ గుడ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతేం లేదు. మైనస్ పాయింట్స్, స్లోగా సాగే సీన్స్ ఎక్కువ, టూ మచ్ అనిపిస్తే సైకోతో ఫైట్స్ అవి. నేత్రికన్లో మోస్ట్ హైలైటెడ్ సీన్ ఇంటర్వెల్ సీన్, ఎంత బాగా డిజైన్ చేశారో అనిపిస్తుంది, కానీ ఇక్కడ దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఆ సీన్ ఇక్కడ పెడదాం అన్నట్టే తీశారు, కానీ ఆ ఫీల్ అయితే తెప్పించలేదు. సెకండ్ హాఫ్ కూడా అంతే, చాలా వరకు రన్ టైం అలాగే ఉంది, థ్రిల్స్ ఏమీ లేకుండా. ముందే నేత్రికన్ చూసేసాను నేను, సీన్ టు సీన్ ఐడియా ఉంది ఆల్రెడీ. బ్లైండ్ చూస్తుంటే ఏదైనా స్పెషల్గా అనిపించాలి, ఒక్క సినిమాటోగ్రఫీ తప్ప ఇంకేం అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ట్రై చేస్తారంటే ఒక్కసారి ట్రై చేయండి. నాకైతే నేత్రికనే నచ్చింది. ఆ నేత్రికన్ కూడా అప్పట్లో చాలా మందికి పెద్దగా నచ్చలేదు, కానీ ఒకసారి చూడొచ్చు. వన్ టైం వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.